దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినప్పటికీ అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కలగానే మిగిలిపోతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో పంపిణీ చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పేద ప్రజలకు నిరాశ మిగులుతోంది. కొంతమంది లబ్ధిదారులు అనుకున్న వాళ్ళు కూడా సొంత డబ్బులతో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయినా కూడా పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలతో పాటు మండల స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. 2018లో అప్పటి ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శంకుస్థాపన చేశారు. 4 ఏళ్ల పాటు పనులు కొనసాగి 2023 నాటికి గృహ నిర్మాణం పూర్తయింది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నిర్మాణం అనాథగా మిగిలిపోయింది. భారీగా కంప చెట్లు మొలవడంతో అధ్వాన్నంగా మారిపోయాయి. కిటికీలు తలుపులు విరిగిపోవడంతో పాటు పలు చోట్ల గోడలు కూడా కూలిపోయాయి. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను పంపిణీ చేసినా ఎలా నివాసం ఉండాలో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ఇళ్లలో ఎవరూ నివాసం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోయాయి. ఇళ్లలో మద్యం తాగుతూ పేకట్రాయలు రెచ్చిపోతున్నారని కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. బాలికలు మహిళలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో 2018 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాల్సి ఉంది. మ్యాక్సిమం 100% నియర్ బై కంప్లీట్ అయి ఉన్నాయి. ఇవి అర్హులైన పేదలందరికీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అందించలేదు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ప్రస్తుతం ఉన్న తరుణంలో అసాంఘిక కార్యకలాపాలకు ఇటు పేకాట రాయలకు మందుబాబులకు విటులకు మరియు గంజాయి డ్రగ్స్కు బానిసలుగా ఉన్న వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన పోలీస్ నిఘా ఉంచి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. కట్టించినటువంటి ఇల్లు దాదాపు 90% పూర్తయినాయి. ఏదో చిన్నపాటి లోపాలతో అవుతున్నాయి. వీటిని పంచక ఈ 10% పనిని పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ వస్తే ఇవి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 90% పూర్తయినప్పటికీ కూడా గత 2-3 సంవత్సరాల నుండి ఈ 10% పని కూడా పూర్తి చేయక అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 10% పనిని పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలకు ఈ ఇళ్లను పంచాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక మహిళలకు ప్రజలకు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నాం. ఈ పూర్తిగా ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ 10% పనులు కూడా పూర్తి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు పంచేవాలని డిమాండ్ చేస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టించి మరి వాటికి నిరుపేదలైనటువంటి పేదలకు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ అన్యాకృతంగా మరి ప్యాకెట్ రాయలు కావచ్చు మందు రాయలు కావచ్చు ఇక్కడ అన్యాకృతంగా ఇక్కడ ఉన్నటువంటి విచ్చలవిడిగా వాడుకుంటా ఉన్నారు. అనేక మంది నిరుపేదలు ఈ కమలాపూర్లో కిరాయికున్న పరిస్థితి ఉన్నది. చాలా మంది పేదలు అనేక ఇండ్లు లేక కిరాయికుంటున్నారు. ఇక్కడ 350 పైచిలుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి నిరుపేదలకు ఇవ్వకపోవడం వలన అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే వీటిని త్వరగతిన మరి ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పనులు మరి 10% 20% మిగిలిపోయినాయి. ఆ పనులు కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.